ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మంది, అలాగే BOUI వారి బోధలన్నీ కూడా వాక్య విరుద్ధంగా, లేఖన విరుద్ధంగా, తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నటువంటి విషయాలు మనకందరికీ తెలిసిందే. గత అనేక సంవత్సరాల నుంచి ఈ తప్పుడు బోధలు సమాజంలో చోటు చేసుకొని అనేకులను గలిబిలి చేస్తూ మరి సత్యాన్ని నమ్మకుండా అడ్డగిస్తున్నటువంటి సంగతి మనకందరికీ తెలుస్తుంది. అలాంటి వారిని నేను ఏమని మరి నామకరణం చేస్తూ పిలుస్తూ ఉన్నానంటే క్రైస్తవ నాస్తికులు అని పిలుస్తున్నాను అన్నమాట. వీళ్ళు ఏంటంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలను మాత్రమే నమ్ముతారు, మిగతా కొన్ని మాటలను వీళ్ళు నమ్మరు. ఆ కారణం చేత వీళ్ళని నేను నాస్తికులు అని పిలుస్తున్నాను. ఎవరు ఈ నాస్తికులు అంటే క్రైస్తవ నాస్తికులు. సాధారణంగా నాస్తికులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మని వారిని నాస్తికులు అంటారు. మరి వీరిని క్రైస్తవ నాస్తికులు అని నేను ఎందుకు పిలుస్తున్నానంటే వీళ్ళు కూడా కొన్ని మాటలు నమ్మరు, కొన్ని విషయాలు నమ్మరు, కొన్ని వాక్యాలు, కొన్ని లేఖనాలను వీళ్ళు నమ్మరు, కొన్నిటిని మాత్రమే నమ్ముతారు. కాబట్టి వీళ్ళని నేను క్రైస్తవ నాస్తికులు అని పిలుస్తున్నాను అన్నమాట. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఒక 3 రెఫరెన్స్లను, లేఖన భాగాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చివరి భాగంలో ఏముందంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అని ఉంది. బైబిల్ గ్రంథం ఒక ఫజిల్ వలె వ్రాయబడింది. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. వాటన్నిటిని దగ్గరికి మనం పోగు చేసుకోవాలి. ఇచ్చట ఉన్న వాక్యం, అచ్చట ఉన్న వాక్యం, అవన్నీ కూడా దేవుని మాటలే, పవిత్రములే. కాబట్టి అవన్నీ సత్యములే అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఇంకొక 2వ లేఖన భాగాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమీయు చేర్చకుము అని ఉంది. దేవుని మాటలన్నీ అట పుటము పెట్టబడినవే, వాటితో ఏది చేర్చొద్దు అంటున్నాడు. ప్రతి మాట ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు 66 గ్రంథాల్లో, కానీ ప్రతి మాట పవిత్రమైనదే, పుటము పెట్టబడినదే, వాటితో ఏది కూడా చేర్చడానికి వీలు లేదు అని చెప్తా ఉందన్నమాట. ఇక 3వ లేఖన భాగం మనకందరికి బాగా తెలుసు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15-16 వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఇదే మాట రాయబడింది. ఇందులో ఉన్నటువంటి మాటలకి ఏది చేర్చొద్దు, ఏది తీసేయకూడదు కూడా. ఒకవేళ అలాగే ఎవరైనా చేస్తే ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వాళ్ళ మీదకి వస్తాయని శపించటం కూడా జరిగింది. ఇంత కరాఖండిగా, ఇంత ఖండితముగా బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ దేవుని మాటలే, అన్ని పవిత్రములే, అన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది, వాటన్నిటిని మనం పోగు చేసుకోవాలి. పోగు చేసుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 160వ వచనాన్ని చూస్తే, నీ వాక్య సారాంశము సత్యము అని ఉందన్నమాట. వాక్య సారాంశము సత్యము అంటే ఇచ్చట అచ్చట ఉన్నటువంటి పవిత్రములైనటువంటి దేవుని మాటలన్నిటిని ఒక చోట పోగు చేసి, ఫజిలన్నిటిని ఒక చోట పోగు చేసి, దాని సారాంశాన్ని బయటికి తీసి చెప్పాలి. ఆ సారాంశమే సత్యము. నీ వాక్య సారాంశమే సత్యము. ద ఎసెన్స్ ఆఫ్ యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. నీ వాక్య సారాంశము సత్యము అని తెలియజేస్తూ ఉంటాను. అందుకే అది అసలైన బైబిల్ స్టడీ అంటే. బైబిల్ గ్రంథంలో మనకు నచ్చిన మాటలే తీసుకొని వాటిని మాత్రమే సత్యం అని చెప్పటం, మిగతా మాటలు మనకు నచ్చలేదు కాబట్టి, మన బోధలో అకామిడేట్ అవ్వలేదు కాబట్టి వాటిని నిర్లక్ష్యం వహించటం, వాటిని అపవిత్రమైనగా ఎంచటం, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం అసలైన వ్యాఖ్యానం కాదు, అసలు బైబిల్ స్టడీయే కాదు. ఈరోజు ఏదైతే BOUI వారు కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో కొంతమంది కానీ బోధిస్తున్నటువంటి బోధ ఏంటంటే దేవుని స్వరము ఏ మానవుడు ఏ కాలమందైనను ఎప్పుడైనా వినలేదు అని. ఇది సగం సత్యమే. ఇట్స్ ఏ హాఫ్ ట్రూత్. అది సంపూర్ణ సత్యం కాదు. మొట్టమొదటిగా ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకుని అంటే దేవుణ్ణి చూడలేదనే మాటలు ఏవైతే ఉన్నాయో, ఏ నరుడు ఆయన్ని ఎప్పుడైనాను ఆయన స్వరం వినలేదనే మాట కానివ్వండి, ఆయన చూడలేదనే మాట కానివ్వండి, వాళ్ళు ఏదైతే రిఫరెన్స్ కోట్ చేస్తున్నారో అది సత్యమే గాని అది సగము సత్యము. ఇంకొక సగం ఉన్నది, అది తెలుసుకోవాలి. ఆ సగాన్ని పక్కన పడేస్తే ఇది సంపూర్ణ సత్యం ఎప్పటికి కావటానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో ఈ మాటలే తీసుకుంటున్నారు, మిగతా మాటలు తీసుకోకపోవటం వల్ల అది రాంగ్ డాక్ట్రిన్ గా ఈరోజు చలామణి అవుతా ఉంది. ఈ విషయాన్ని ముఖ్యంగా మీరు తెలుసుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అన్నమాట. ఈ సందర్భంలో కవిత్వాలను, మరి లోకంలో ఉన్నటువంటి 2 కవిత్వాలను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను అన్నమాట.
ఒకటి సుమతి శతకం, అందరికి పరిచయం ఉన్నదే కదా. సుమతి శతకంలో ఒక చక్కని పద్యం ఉంది. ఏంటనంటే, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి అని. అంటే ఈ చిన్నవాడు చెప్పినా, పెద్దవాడు చెప్పినా, ముసలివాడు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వినిన వెంటనే ఆవేశపడకుండా ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏది వాస్తవమో, ఏదో ఇది నిజంగా యథార్థమైనదేనా, వాస్తవమైనదేనా అని ఆలోచన చేసిన తర్వాత దాన్ని నమ్మాలి. అంతేగాని చెప్పిన వెంటనే ఆవేశపడిపోయి ఇది అబద్ధం అని చెప్పేయకూడదు అని సుమతి శతకంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇంకోటి వేమన శతకంలో కూడా ఒక చక్కని పద్యం ఉంది. అది కూడా మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. తిరుసు ఇసుమున తైలము తీయవచ్చు, కోరి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అని వేమన శతకం తెలియజేస్తుంది. తిరుసు ఇసుమున తైలము తీయవచ్చు అంటే ఇసుకను పట్టుకొని బాగా రుద్ది 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 అట దాని నుంచి తైలాన్ని కూడా తీయవచ్చు అంట. నిజానికి ఇసుకను రుద్దితే తైలం ఏమి రాదు. ఒకవేళ కష్టపడి అట్లా చేసైనా తైలాన్ని తీయవచ్చు, సాధ్యపడుతుందేమో. కోరి కుందేటి కొమ్ము సాధించవచ్చు. కుందేలుకు కొమ్ములు ఉండవు, చెవులే ఉంటాయి, పెద్ద పెద్ద చెవులు తప్ప కొమ్ములు ఉండవు. ఒకవేళ ప్రపంచమంతా గాలించి, అడవులన్నీ గాలించి, కష్టపడి పోరాడి హంటింగ్కి వెళ్ళి ఒకవేళ కొమ్ములున్న కుందేలనైనా తీసుకొచ్చి మరి చూపించవచ్చేమో. కానీ చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అనంటే మూర్ఖునికి సత్యమును చెప్పి ఒప్పించటం వల్ల పడదు, సాధ్యం కాదు. మూర్ఖుడు ఒప్పుకోడు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకుని దాని మీదే కూర్చుంటాడు, ఓహో అని మొండికేస్తాడు తప్ప, మొండి వైఖరి చూపిస్తాడు తప్ప సత్యాన్ని ఒప్పుకునే పరిస్థితే లేదు అన్నాడు వేమన కవి. వేమన శతకంలో ఆ పద్యం ఉంది. ఏమంటే ఇసుకని కష్టపడి ఇసుకను రుద్ది తైలమైనా తీయొచ్చేమో అంట, కానీ కష్టపడి కొమ్మున్న కుందేళ్ళైనా పట్టుకొని చూపించవచ్చేమో, కానీ ఒక మూర్ఖుని మనసు మార్చటం ఎంత కష్టమో కవి ఆ పద్యంలో చెప్పాడండి. అందుకే ఈరోజు BOUI వారి బోధలు కానివ్వండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మంది బోధలు కానివ్వండి, అవి మూర్ఖమైనటువంటి వాదన. మూర్ఖంగా వాదిస్తున్నారు, గుడ్డిగా వాదిస్తున్నారు. కొన్ని మాటల్ని తీసుకున్నారు తప్ప అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న అచ్చట ఇచ్చట ఉన్న పవిత్రములైన మాటలే కదా, అన్ని దేవుని మాటలేగా, అన్ని పవిత్రములేగా, అన్ని దేవుని మాటలు నమ్ముతున్నారా లేదా? ఇంతకీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనం నమ్ముతున్నారా? మరి నమ్మితే అన్ని సత్యం అవ్వాలి కదా. మరి మీరు కొన్ని మాటలను తీసుకొని అవి మాత్రమే సత్యమైనట్టు బోధిస్తున్నారు. యెహోవా స్వరమట ఎప్పుడు వినలేదంట, ఎవరు అని చూడలేదట. ఏమండి, నేను అంతకు ముందు గత వీడియోల్లో కూడా చాలా స్పష్టంగా తెలియజేశాను, వినరు సరిగా. అక్కడ ఏం చెప్పానంటే, నేను బైబిల్ థియాలజీలో, బైబిల్ స్టడీస్లో, బైబిల్ కాలేజెస్లో ఒక 2 ప్రత్యక్షతల గురించి బోధిస్తారు. అవేంటంటే, ఒకటి థియోఫనీ, ఇంకోటి క్రిస్టోఫనీ. థియోఫనీ అంటే త్రిత్వంలోని తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద ప్రత్యక్షపరచబడటం ఏదైతే ఉందో దాన్ని థియోఫనీ అంటారు. త్రిత్వంలోని 2వ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు వారు భూమి మీదకు ప్రత్యక్షం కాబట్టాన్ని ఏమంటారంటే క్రిస్టోఫనీ అంటారు. ఈ థియోఫనీ, క్రిస్టోఫనీ 2 ప్రత్యక్షతలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు భూమి మీదకి రాలేదు, ఆయన ఎవరికి ప్రత్యక్షం కాలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఆయన స్వరం ఎవరు వినలేదని ఈ మధ్య ప్రసన్న బాబు గారు కూడా ఘంటాపదంగా బల్లగుద్ది మరి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చాడు. ఎవడు వినలేదా? అది సగం సత్యం, ఇది వాస్తవం కాదు. ఎందుకనంటే బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు మీకు జాగ్రత్తగా నేను నిరూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ రిఫరెన్స్. BOUI వాళ్ళకి చాలా కష్టపడే అవసరత కూడా లేకుండా చాలా మర్మయుక్తంగా చెప్పబడినటువంటి మాటలు కూడా నేను చూపించాను. చాలా సింపుల్ రిఫరెన్స్. ఎవ్రీ క్రిస్టియన్ కి, కామన్ బిలీవర్స్ కి తెలిసినటువంటి సింపుల్ విషయాలను, సింపుల్ వచనాలను మీకు చూపిస్తున్నాను. దయచేసి తీయండి ఒకసారి బైబిల్ గ్రంథం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను, చూడండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఏమండి, బాప్తిసం ఇస్తున్నాడు యోహాను. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నాడు. చుట్టూ జనాలు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా భూమి మీదే కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పావురం ఆకారం వల్ల ఆయన మీద వాలటం కనబడుతుంది. మరి ఆకాశం నుంచి మాట్లాడింది ఎవరండి? దేవుడు కాదా? తండ్రి అయిన దేవుడు కాదా? ఎవరి స్వరం ఇది? ఈయన నా ప్రియ కుమారుడని దూతలు చెప్తారా? పోనీ ఏదైనా చెప్పండి, ఈయన నా ప్రియ కుమారుడని దూతలు చెప్తున్నారా? ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడే ఉన్నారు, పరిశుద్ధాత్మ ఇక్కడే కనబడుతుంది.
పైనుంచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను చెప్పిన మాట ఎవరు? ఇందులో వివాదమే లేదు కదా, తండ్రి అయిన దేవుని మాటే కదా. మరి ఆయన స్వరం ఇక్కడ విన్నారా లేదా? అక్కడున్న ప్రజలందరూ, యోహాను, శిష్యులు, అక్కడున్న జనం అంతా మొత్తం విన్నారు అక్కడ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. మరి స్వరం వినలేదంటారేంటండి? ఇంత గుడ్డిగా ఎలా బోధిస్తారండి మీరు? నాకు అర్థం కాదు. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ఇక్కడ మరి రూపాంతరం కొండపైన మరి సంఘానికి మూల స్తంభాలుగా ఎంచబడిన పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని తీసుకుని యేసుప్రభు రూపారం చెందించడం. హీ వాజ్ కాన్ఫిగర్డ్ ఆన్ ద మౌంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 3 డిసైపుల్స్. తెలుసు కదా. అక్కడ 5వ వచనాన్ని నేరుగా చదువుతున్నాను చూడండి. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. ఎవరిదండి ఇది? తండ్రి దేవునిది కాదా? ఎవరి స్వరం ఇది? యేసుప్రభు వారు ఇక్కడే ఉన్నారు. అక్కడి నుంచి నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి అని మాట్లాడింది ఎవరు? తండ్రి దేవుడు కాదా? ఆయన స్వరం అక్కడ శిష్యులు వినలేదా? శిష్యులు ఈ మాట విని, క్లియర్ గా చూడండి అక్కడ, శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. దేవుని స్వరం ఎవరు వినలేదా? తండ్రి అయిన దేవుని స్వరం ఎవరు వినలేదా? మరి ఇక్కడ విన్నది ఎవరు స్వరం? తండ్రి అయిన దేవుని స్వరం కాదా? ఓకే, సరే సార్, మరి తండ్రి అయిన దేవుని స్వరం విన్నారు. ఇక్కడ 2 మీకు సింపుల్ రిఫరెన్స్లు చూపించాను నేను. చాలా ఉన్నాయి, మీరు అలసిపోయేంత చూపించగలం, కానీ మీకు అర్థం కావట్లేదు. కాబట్టి మీ ఆ పసి హృదయాలను, పసి మనస్సును మేము అర్థం చేసుకొని సింపుల్ గా సండే స్కూల్ పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకోగలిగినటువంటి రెఫరెన్స్లు మీ దృష్టికి తీసుకొచ్చాను అనమాట. మరి ఇన్ని మాటలు అంటున్నారు కదా, మీరు నన్ను అడగొచ్చు, మీరు ఇన్ని మాటలు అంటున్నారు కదా, చూశారంటున్నారు కదా, సరే ఒప్పుకుందాం. మరి ఆ మాటల పరిస్థితి ఏంటి? మేము బోధిస్తున్న మాట పరిస్థితి ఏంటి? ఏ మానవుడు ఎప్పుడు నన్ను చూడలేదు అన్న మాట రాంగా అని మీరు నన్ను అడిగారనుకో, నేను అదే చెప్తున్నా. బైబిల్లో ఉన్న ఏ మాట కూడా అబద్ధము కాదు. అన్ని దేవుని మాటలే, అన్ని పుటము పెట్టబడినవే, ఏది తీసివేయకూడదు, అన్నిటికీ సమాన గౌరవం ఇస్తూ అన్నిటికీ అదే గౌరవాన్ని ఇవ్వాలి. అవి పవిత్ర దేవుని మాటలు, అవి తప్పు కావటానికి వీలు లేదు. అది కూడా సత్యమే. ఎలా సత్యం అది అనంటే చెప్తున్నాను చూడండి. అంతకుముందు గత వీడియోలో కూడా నేను చెప్పాను, మరలా మీకోసం నేను చెప్తున్నాను. మొదటి తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్. వీ కెనాట్ సీ హిమ్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు ద హెవెన్. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఏ మానవుడు ఆయన చూడలేదు. మనుషులో ఎవడును ఆయన చూడలేదు, చూడనేరడు. ఎవరాయన అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు తండ్రి అయిన దేవుడు. ఆయన నివాస స్థలం ఎక్కడో తెలుసా? సమీపించరాని తేజస్సు. సమీపించలేము, దాని దగ్గరకు కూడా వెళ్ళినటువంటి గొప్ప తేజో మండలం అది. ఆ తేజస్సు కోటి సూర్యకాంతి తేజస్సు కంటే అత్యధికమైనటువంటి కోటి రెట్ల మహిమతో ప్రజ్వరిల్లుతో ఉన్నాడు అనమాట ఆయన ఉండేటువంటి ఆ స్థలం. అది విశ్వాంతరాళంలో ఎక్కడో ఒక చోట ఉందన్నమాట. అది పరలోకం కాదు, అది ఆకాశ మండలాలు కావు, మహాకాశంలో కావు. అసలు ఈ సృష్టి లేక ముందు నుంచి, యుగ యుగాల నుంచి, తరతరాల నుంచి, శాశ్వత కాలం నుంచి దేవుడు నివాసం చేస్తున్నటువంటి ఒక తేజో మండలం, దగదగ మెరిసిపోతున్నటువంటి ఒక తేజో మండలం. దాని సమీపం దగ్గరలో కూడా ఎవ్వరు వెళ్ళలేరు. అంతటి మహిమ కలిగినటువంటి తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తుంది. ఇది దేవుని అసలు నివాస స్థలం అన్నమాట. అక్కడ నివసిస్తున్న ఆయన కొంతకాలానికి నేను పిల్లల్ని సృష్టిని చేయాలి అని అనుకున్నాడు. కాబట్టి ఆయన ప్లాన్ లో భాగంగానే పరలోకం సృష్టించబడింది. పరలోకంలో దేవదూతను సృష్టించాడు. కెరూబులు, శరాఫులు, మహాదూతలు, కోట్ల మంది దూతలు, 24 పెద్దలు, వీళ్ళందరినీ ఆయన సృష్టించడం జరిగింది. అక్కడ ఒక సింహాసనాన్ని ప్రతిష్ఠించి ఆ సింహాసనం మధ్యలోకి ఆ తేజో మండలం నుంచి మరి కోటి రేట్ల కాంతిమయమైనటువంటి దేవుడు తను ఎవరు భవిష్యత్తులో కూడా చూడకుండా అలాగే ఉండిపోకూడదని మనల్ని ప్రేమించి దేవదూత అందరినీ ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడంటే తన మహిమను దేవదూతలు, కెరూబులు, శరాఫులు చూడగలిగేటువంటి తక్కువ మహిమలో తన మహిమను తగ్గించుకుని వచ్చి పరలోకంలో ఉన్న సింహాసనం మీద కూర్చున్నాడు. అది దేవుని అసలు స్వరూపం కాదు. అసలు 100% మహిమలో ఆయన అక్కడ లేడు.
ఆయన 100% మహిమలో ఎక్కడున్నాడంటే సమీపించరాని తేజస్సులో. ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు, దేవదూతలు కూడా చూడలేదు. ఏ మానవుడు ఆయన స్వరము వినలేదు, ఆయన ఎప్పుడు చూడలేదు. అందుకనే అక్కడి నుంచి మహిమ తగ్గించుకొని పరలోకంలో వచ్చాడు. ఇప్పుడు పరలోకంలో ప్రతిష్ఠించబడినటువంటి సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి దూతలు చూస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కొనియాడుతున్నారు, కెరూబులు చూస్తున్నారు, శరాఫులు చూస్తున్నారు. రేపొద్దున మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం కూడా ఆయన కళ్ళారా చూస్తాం. కానీ దేవదూతలు చూసినా మనం చూసేది ఎవరిని అంటే పరలోకంలో సింహాసనాసీనుడైన దేవుణ్ణే తప్ప సమీపించరాని తేజస్సులో ఉన్న అసలు వ్యక్తిని కాదు. ఆయన ఎవడు ఎప్పటికీ చూడలేడు. అందుకే ఇక్కడ చాలా క్లియర్ గా ఆ మాట రాయబడింది. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడని చెప్పిన వెంటనే మనుష్యులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. వల్ల కాదు. ఎందుకంటే ఆ మహిమ, ఆ తేజస్సును మనం చూసి తట్టుకోలేము. దేవుడు అంటే అంత ప్రభావం కలిగిన వాడే. ఇక ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఇంకా మానవులతో మాట్లాడటానికి, వారికి ప్రత్యక్షం అవ్వటానికి ఇంకా మహిమను తగ్గించుకుని, ఎందుకంటే దేవదూతుల కంటే చాలా తక్కువ మహిమలో ఉన్నాం కదా మనం మానవులమైన మనకంటే శక్తిలో కానీ, బలములో కానీ, మహిమలో కానీ, ప్రభావంలో కానీ దేవదూతలు కొన్ని రెట్లు ఎక్కువ ఉన్నారు కదా. అందుకే మనుషులు ఆదాము దగ్గరకు వచ్చినా, బిలాము దగ్గరకు వచ్చినా, అబ్రహాంతో మాట్లాడినా, ఇంకెవరి దగ్గరకు వచ్చినా ఆయన స్వరముతో మాట్లాడిన, ఆయన ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షతలో ఆ స్వరం అంతా తక్కువ మహిమను తగ్గించుకొని మనుషులతో మాట్లాడటానికి ఆయన వచ్చాడు. ఆయన్ను చూసిన వారు ఉన్నారు, ఆయన స్వరం విన్న వారు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. కానీ ఇవన్నీ ఎవరి ప్రత్యక్షతలు అనంటే ఆయన మహిమను తగ్గించుకొని వచ్చిన వాడిని. కానీ అసలు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుణ్ణి ఏ వ్యక్తి ఎన్నడూ కూడా చూడలేడు, ఆయన స్వరము వినలేడు. ఇది బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి క్లారిటీ. అన్ని మాటలు వాస్తవమే, చూసింది వాస్తవం. ఏ నరుడు చూడలేదన్నది ఎవరి గురించి? అది ఈ భూమి మీద వచ్చి మాట్లాడిన ప్రత్యక్షతలు కాదు, ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతూ సంగతి. సో ప్రియులారా, సత్యాన్ని గ్రహించండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యముందు ప్రతిష్ఠించబడండి. మాకు ఎలాంటి విభేదాలు లేదు. సత్యాన్ని తెలుసుకోవాలి, నమ్మాలి అనే ఉద్దేశం ఒకటే తప్ప మూర్ఖంగా మనం వాదిస్తే మూర్ఖుణ్ణి ఎవరు గెలవలేరు, మూర్ఖుణ్ణి ఎవరు ఒప్పించలేరు. జ్ఞానుని కంటే కూడా ప్రమాదకరం ఎవరంటే మూర్ఖుడు. వాడు ఒక పట్టాన ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఏమండి, మూర్ఖంగా ఉండటం వల్ల, ముష్కరత్వం చూపించటం వల్ల ఉపయోగమే లేదు. తెరవబడిన కన్నులు కలిగిన వారై, తెరవబడిన చెవులు కలిగిన వారై, తెరవబడిన హృదయం కలిగిన వారై, ఎఫతా అని యేసుప్రభువు వారు చెప్పారు, తెరవబడుము అని. మీ కన్నులు, మీ మనోనేత్రాలు, మీ చెవులు, మీ హృదయం తెరవబడాలి. సత్యం అర్థం కావాలి, సత్య ప్రత్యక్షత మీకు కలగాలి, సత్యమునే నమ్మాలి, సత్యముందే ప్రతిష్ఠింపబడాలి, సత్య సంబంధులుగా ఈ లోకంలో బ్రతకాలి అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని, మీ తమ్ముడు అనుకోండి నన్ను పోని, నేను ప్రేమతో మిమ్మల్ని అందరినీ నేను విన్నవించుకుంటున్న విషయం ఏంటంటే, సగం సత్యం మనం బోధించుకోండి, కొంత అచ్చట వాక్య సారాంశ బోధమే ఎప్పుడు సత్యం అవుతుంది. సారాంశాన్ని నమ్మాలి అంతే తప్ప కొన్ని మాటలు మనం తీసుకొని వాటి మొంకు పట్టుపట్టి ఇంకా అదే అనుకుంటే అది ఎప్పటికీ వాస్తవం కాదు. దేవుడి మాటలు మన ఇంటిల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.